కానీ కరోనా పోతా మాత్రం కనికరం లేని మనుషులను తయారు చేసింది. మరి దానికి వ్యాక్సిన్ ఉంది. అందరూ అనుకున్నట్టు డబ్బు కాదు, ఆరోగ్యం. అది ఎలాగో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దేవుడు వచ్చిండు, ప్రత్యక్షం అయితే సాధారణంగా అందరు కోరుకునేది డబ్బే ఇప్పుడున్న రోజులల్లో. కానీ వన్స్ మన బాడీ లోపల ఒక చిన్న పార్ట్కి ఏదైనా డ్యామేజ్ అయిందనుకో, హార్ట్ కావచ్చు, కన్ను కావచ్చు, ముక్కే కావచ్చు, చెవ్వే కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉన్న ఫస్ట్ మచ్చని చుట్టుగా దేవుడు వచ్చి బాబు నీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా అనేది ఫస్ట్ దాన్ని క్యూర్ చేయి. ఏదైనా అనుభవించాలంటే ఫస్ట్ నువ్వు బతికుండాలి కదా. నువ్వు బతికుండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. కాబట్టి చిన్నప్పుడు మనకు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని, చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఏదన్నా చిన్న కురిపోయింది, మనకేమనిపిస్తుంది, ముడ్డి మీద చిన్న కురిపోయినప్పుడు అబ్బా కూర్చోరాకుండా అయిందిరా, ఇక్కడ కాకుండా బాగుండు, ఏం చేసినరా బాబు ఇది ఏంది అసలు అని నా కనబడ్డోళ్ళకల్లా చెప్పే పరిస్థితి లేనా, లోపలైతే గులుక్కుంటావు. అదే కురుపుని తీసుకొచ్చి ముక్కు మీద పెట్టిండు అనుకో, ఈ ముక్కు మీద ఏ కురుపు ముడ్డికి అయినా బాగుండు, ముక్కు మీద అయ్యేసరికి అందరు కనబడుతుంది అంటారు. ఏదైనా సరే బాడీ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆరోగ్యంగా ఫిజికల్గా ఉంచుకోవాలి, మనసుని ఇంకా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ రెండింటి తర్వాతనే డబ్బు అని నేను చెప్పడంలో నా ఉద్దేశం కూడా అదొకటే. మీకేమైనా అర్థమైతే చిన్న లైక్ చేసి, వీలైతే చిన్న కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.